హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎండు రొయ్యల పచ్చడి వారం రోజులు నిల్వ ఉండేలా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని ఆనియన్స్ అండ్ బాగా వాష్ చేసుకున్న రొయ్యలు, తర్వాతకి ఆయిల్ హీట్ అవ్వనివ్వాలి. అందులో కొంచెం జీలకర్ర వేయాలి, తర్వాతకి రొయ్యలు వేయాలి. రొయ్యల్ని బాగా మగ్గనియాలి. చూడండి ఆయిల్లో రొయ్యలు ఎలా ఫ్రై అవుతున్నాయో. అలా రొయ్యలు అన్నీ వేసుకోవాలి ఆయిల్లో. వేసుకున్నాక ఇలా బాగా కలుపుకోవాలి. ఒక 2 to 3 minutes వరకు బాగా కలుపుకోవాలి. తర్వాతకి ఆనియన్స్ తీసుకొని ఆ రొయ్యలలో మిక్స్ చేసుకోవాలి. మేము ఆనియన్స్ ఎంత ఉంటాయో రొయ్యలు కూడా అదే క్వాంటిటీలో తీసుకున్నాము. సేమ్ ఉండడం వల్ల క్వాంటిటీ బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఆనియన్స్ వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. 2 to 3 minutes ఫ్రై అవ్వనివ్వాలి. ఆటోమేటిక్గా అవే మగ్గిపోతాయి ఆనియన్స్. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు మగ్గనిచ్చుకోవాలి. తర్వాతకి 1 స్పూన్ పసుపు అండ్ కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కలుపుకోవాలి. అండ్ మేము రొయ్యలు కూడా పొట్టు తీసి వేయించుకొని ఉంచుకున్నాము. అండ్ ఇందులోనే కొంచెం సాల్ట్, కొంచెం కారం, తగినంత కారం, టూ to 3 స్పూన్స్ కారం వేసుకోవాలి. ఒక స్మాల్ స్పూన్స్ అయితే 2 స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలి. అలా బాగా కలుపుకోవాలి. కొద్దిసేపు 2 to 3 minutes ఫ్రై అవ్వనివ్వండి. బాగా లోపల ఉన్న మాయిశ్చర్ మొత్తం లాక్కొని ఇంచుమించు ఒక 1 week వరకు మనకి మంచిగా ఉంటుంది, పాడవకుండా. ఆఫ్టర్ దట్ కొంచెం మసాలా వేసుకోండి. మీకు రొయ్యలు మెత్తగా కావాలంటే కొద్దిసేపు వాటర్లో నానబెట్టుకోండి. లేదు ఫ్రైగానే కావాలి, గట్టిగా ఉండాలి అంటే అలా ఏం అవసరం లేదు. Yeah, perfectly done.